మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపురంలో చోటు చేసుకుంది. భానోత్ దేవేందర్ చందన దంపతులు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థల సభ్యులు ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో వారు మనస్తాపానికి గురయ్యారు. దీంతో భార్య చందన క్రిమిసంహారక మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం ఆమె భర్త దేవేందర్ కూడా డిసెంబర్ 20వ తేదీన తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారులు ఇద్దరు అనాథలుగా మారారని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జయశంకర్ భూపాల మండలం జయశంకర్ జిల్లా ఇక్కడ ఒకే నెలలో 10 రోజుల వ్యవధి కాలంలోనే ఒక కుటుంబం ఫైనాన్స్ వాళ్ళ వల్ల వేధించబడి చనిపోవడం జరిగింది. ఎలా అంటే వారు తీసుకున్న ఫైనాన్స్ ఫిన్కేర్ అని, ఐఐఎఫ్సి అని, పోతే ఇంకా బంధన్ అని, టాటా అని, ఇలా అనేక ఫైనాన్స్ సంస్థలలో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు మరి తిరిగి చెల్లించలేక, రీపేమెంట్ చేయలేక ఆందోళనకు లోనై వారు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆ బంధన్ బ్యాంకు కానీ, ఐఎఫ్సి బ్యాంకు కానీ, టాటా బ్యాంకు కానీ, పోతే ఫిన్కేర్ అని కానీ, ఇలా మొదట్లో ఒక మాట చెప్పి చివరిలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వాళ్ళను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మహిళలకు మా ఊర్లలో తిరుగుతూ మహిళలను మాత్రమే ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ ఇంట్లో కనీసం వాళ్ళ భర్తలకు కానీ, ఇంట్లో ఉన్న మగవారికి కానీ తెలియకుండా ఆడవారిని మాత్రమే గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. వారి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసినటువంటి ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలనుకుని కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. భార్యాభర్తలు జిల్లా కేంద్రంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థలో గతంలో రుణాలు తీసుకున్నటువంటి రుణాలకు ప్రతి వారం చెల్లించాల్సి ఉండగా గత కొద్ది రోజులుగా వారు తీసుకున్నటువంటి అప్పు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సమస్య సంబంధించినటువంటి వారితో ఒత్తిడి వచ్చినటువంటి సందర్భంలోనే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొదటగా భర్త మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని డిసెంబర్ 20వ తేదీనే ఆయన మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే మనస్తాపానికి గురైనటువంటి భానోత్ దేవేందర్ భార్య చందన క్రిమిసంహారక మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆమె పురుగుల మందు తీసుకోవడంతోనే మృతి చెందినట్టు వైద్య సంబంధించిన అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి వేధింపుల కారణంగానే భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం తప్పకుండా స్పందించి ఈ ఇద్దరు పిల్లలను కూడా అనాథాశ్రలు కావచ్చు, ఈ స్వతంత్ర సంవత్సరాల దాతలు కూడా ఆదుకోవాలని కూడా గ్రామస్తులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ వేధింపులకు సంబంధించి కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వీళ్ళు రుణాలు తీసుకుంటే ఎప్పుడు వీళ్ళని ఇబ్బందులు గురి చేశారు, అసలు ఏం జరిగిందంటే కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు నిజంగానే మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఉన్నాయా లేదా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరిగాయి, అసలు ఏం జరిగిన విషయాలని కూడా బయటపడే అవకాశం అయితే కనబడతా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.